హాయ్ అందరికీ నమస్కారం. నేను మేమున్నా. వెల్కమ్ టు సిటీవీ తెలుగు మీడియా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ నమస్కారం, నేను మేమున్నా. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. ఇది హిందూ ముస్లిం మధ్య వారన్న. నేను ఇక్కడ భయపడను కదన్నా. వార్ వన్స్ రావు మాకచ్చి చూడవు వార్ వంచలకనే బండి సంజయ్ ఓన్లీ హిందూ గవి నడగదన్న నా దగ్గర ఉంటే పీక్తే బతికిన హిందూ 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 దానికోసం బతకాలన్నా. ఇవాళ జుబ్లీస్ లో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% హిందువులు గెలుస్తారా, 20% తుర్కోలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తుర్కోల వైపునది, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపునది. బస్తీ మేర్ సవాల్, జుబ్లీస్ మేర్ సవాల్. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలంటే జుబ్లీస్ లో హిందువులంతా ఒక్కటిగండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యంగా మార్చాం. వీడియో చూశారు కదా, దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందండి, బీజేపీ వాళ్ళ వ్యూహం ఏంటో, బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటో. అంటే వీళ్ళ సిద్ధాంతము మత కలహాలు సృష్టించేసి మతాల మధ్య గొడవ పెట్టడం వీళ్ళ సిద్ధాంతమా? నేను హిందువుని అన్నాడు, ఇదే వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతమా అనేది నాకు తెలియటం లేదు. దయచేసి భారతీయులారా, మనకు మేలుకునే సమయం వచ్చింది. ప్రతి ఒక్కరం దీని గురించి మనం ఆలోచించాలి. వీళ్ళ ఎజెండా ఒకటే అనిపిస్తుంది, మతం 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 మతం. మతాల మధ్య చిచ్చు పెట్టడమే వీళ్ళ లక్ష్యం, మతాల మధ్య చిచ్చు పెట్టడమే వీళ్ళ ధ్యేయం. సొంత ప్రయోజనాల కోసము అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న మన భారతీయుల మధ్యలో గొడవ పెట్టేసి వీళ్ళు దాన్ని ప్రయోజనంగా మార్చుకోవడమే వీళ్ళ వ్యూహం. జూబ్లీహిల్స్ లో జరిగిన ఎలక్షన్లను మనం చూసాం. జూబ్లీహిల్స్ లో జరిగిన ఎలక్షన్లలో అందరూ, అది బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ, వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తారు, ఏం చేయబోతారు, గతంలో మేము ఏం చేశాం అన్నది వాళ్ళు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఒక్క బీజేపీ మాత్రమే ఈ విధంగా ప్రవర్తించడం జరిగింది. అందుకేమో బహుశా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు డిపాజిట్లు కూడా రానియకుండా ఇంటికి పంపించడం జరిగింది. ఇకనైనా బీజేపీ నాయకులు మేలుకుంటే మంచిది. మీరు ఇదే విధంగా గనక మీ ప్రసంగాలు చేసుకుంటా పోతే ఇంకొక 50 సంవత్సరాలైనా కూడా బీజేపీ అనేది గెలవదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు మీ మాటలు నమ్మే ప్రసక్తి లేదు. మీరు ఇదే విధంగా ముందుకు వెళ్తే మాత్రం భవిష్యత్తులో చాలా దారుణమైన పరిస్థితిని మీరు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ గారు ఆయన ప్రసంగం చేసింది ఆయన కోసమా లేక కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలిపించడం కోసమా అనేది చాలా మందికి అయోమయ పరిస్థితి. ఎందుకంటే ఈయన చేసిన వ్యాఖ్యలతోనే బహుశా వాళ్ళకి డిపాజిట్ లేకుండా పోవడం, అత్యధిక మెజారిటీతో నవీన్ యాదవ్ గారు గెలవడం. వీళ్ళు దేశ వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారము, మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, ఇలాంటి ప్రసంగాలతోనే వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప దేశానికి పనికొచ్చే పని ఏది కూడా వీళ్ళు చేయరు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తోంది.